హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేసేయాలి అన్న ప్రెషర్స్ పోలీసుల మీద పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది సార్. ముఖ్యంగా శ్రీకాళం లాంటి ప్రొడ్యూసర్స్ కూడా బహిరంగానే అతను ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కోవడం జరిగింది. ఈ రకరకాలుగా ఇలా పోలీసుల మీద ప్రెషర్ వచ్చేస్తుంది ఇతను ఎన్కౌంటర్ చేయడానికి అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఎన్కౌంటర్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? పోలీసులు మొత్తం పోలీస్ స్టేషన్ లోని లాకప్ డెత్ చేసేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరిగే అవకాశం ఉంది? ఒకవైపు ఈడీ కూడా రంగంలోకి దిగింది, ఇక్కడ మనీ లాండరింగ్ ఏమన్నా జరిగిందా అని చెప్పేసి. సో ఐబొమ్మ విషయంలో ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి సార్? ఐబొమ్మది ఫస్ట్ సరదాగా తీసుకున్నారు అందరూ కూడా ఐబొమ్మ రవి అరెస్ట్ అవడాన్ని. బట్ రాను రాను అది సీరియస్ గా అవుతున్నట్టుగా తెలుస్తుంది. ముందుగా అసలు ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంత స్పందన వస్తుందని ఎవరు ఊహించలేదు. అంటే ఒక ఐబొమ్మ వల్లనే పైరసీ జరుగుతుందంటే దాదాపు 70-80 సైట్లు ఉన్నాయని వీళ్ళే చెప్తున్నారు. ఇప్పటికి కూడా ఏవీ క్లోజ్ కాలేదు. ఈ రోజు మార్నింగ్ నేను చెక్ చేశాను, మూవీ రూల్స్ నుంచి తమిళ ఎంబీ దగ్గర నుంచి బోల్డ్ సైట్లు ఓపెన్ గానే ఉన్నాయి. వాటిల్లో కొత్త సినిమాలు కూడా పెట్టేస్తున్నారు. నిజానికి ఐబొమ్మలో థియేటర్ ప్రింట్లు కానీ థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు పెట్టరు. ఐబొమ్మలో పెట్టేది ఓటీటీలో వచ్చిన సినిమాల్ని సేమ్ క్వాలిటీతో పెడతారు. అది నిజానికి అందరూ పెడతారు. రిలీజ్ అవగానే రిలీజ్ ఈ రోజు మార్నింగ్ అయితే నైట్ కంతా పెట్టేసే సైట్లు బోల్డ్ ఉన్నాయి. మూవీ రూల్స్ నుంచి తమిళ ఎంఏ దగ్గర నుంచి బోల్డ్ సైట్లు పెట్టేస్తున్నారు. ఒక ఐబొమ్మే కాదు. కాకపోతే ఏంటంటే ఐబొమ్మ స్పెషాలిటీ ఏంటంటే విపరీతంగా పాపులర్ అయింది. ఐబొమ్మ అనేది రూరల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఈ మిగతా నేను చెప్తున్న ఈ సైట్లు జనాలకి అంత ఎక్కువ మందికి తెలియదు, ఇంత పాపులారిటీ లేదు. ఇది ఎందుకంటే నెలకి దాదాపు 40 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు, దీని నుంచి చూస్తున్నారు, అంటే విజిట్ చేస్తున్నారు ఐబొమ్మ సైట్ని. రెండోది ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా అది వెబ్సైట్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం, తర్వాత బఫరింగ్ లేకుండా స్పీడ్గా ప్లే కావడం, తర్వాత ఇంటర్ఫేస్ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండడం, ఇవన్నీ బాగా చేశారు ఐబొమ్మ నిజానికి. సో అందువల్ల అది వెరీ పాపులర్ అయింది. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి అంతా ఒక కసి ఉన్నట్టుగా కనబడుతుంది ఐబొమ్మ మీద. అందుకని మొత్తం కదిలి వచ్చింది సినిమా ఇండస్ట్రీ. సజ్జనార్ కూడా మొత్తం ప్రొడ్యూసర్లతో హీరోలతో కలిసి మీటింగ్ పెట్టడం, సాక్ష్యాలను చూపించడం, దీని పట్ల తీవ్ర వ్యతిరేకత సమాజంలో వచ్చింది. అంటే సజ్జనార్కి ఏం పని లేదా? సినిమా వాళ్ళ కోసం సజ్జనార్ ఉన్నాడా? పోలీసులు ఉన్నారా? అనేక సమస్యలు ఉన్నాయి. మొన్ననే ఒక లాకప్ డెత్ జరిగింది ఇక్కడ హైదరాబాద్ దగ్గరలోనే. అట్లాగే డ్రగ్స్ పెద్ద ఎత్తున సినిమా వాళ్ళే డ్రగ్స్ వాడుతున్నారు. వాళ్ళని ఏమన్నా అరెస్టులు చేశారా? ఏమి లేదు కదా. ఓన్లీ ఇతను ఏమన్నా సమాజానికి హాని చేయలేదు, ప్రొడ్యూసర్లకి నష్టం జరిగి ఉండొచ్చు, అతను లీగల్ గా తప్పు చేసి ఉండొచ్చు. కానీ ఇంత స్పందన పోలీసుల నుంచి ఎందుకు? ఇలాగే ప్రతిదీ బాధితులతో కలిసి మీటింగ్ పెడతారా? బాధితులకి సాక్ష్యాలు చూపిస్తారా అన్న తీవ్ర విమర్శలు సజ్జనార్ మీద కూడా వచ్చింది. మామూలుగా సజ్జనార్కి మంచి పేరు ఉంది, ముఖ్యంగా మిడిల్ క్లాస్లో సజ్జనార్కి చాలా మంచి పేరు ఉంది. ఈ దెబ్బతో సజ్జనార్కి ఉల్టా అయిపోయింది. పైగా సజ్జనార్ వార్నింగ్ ఇవ్వడం, ఇతనికి ఎవరన్నా సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెడతాను, చూసే వాళ్ళ మీద కూడా కేసులు పెడతాను అనేసరికి ఇంకా వ్యతిరేకత బాగా పెరిగింది. దీనికి కారణం ఏంటంటే సినిమాల పట్ల ప్రొడ్యూసర్లు, నిర్మాతలు ప్రొడ్యూసర్లు ఒకటి అనుకో, హీరోలు వీళ్ళ యాటిట్యూడ్ పట్ల సమాజంలో ఒక వ్యతిరేకత బలంగా ఈ మధ్యకాలంలో కనబడుతుంది మనకి. దానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు రెమ్యునరేషన్లు ఎక్కువ తీసుకోవడం, బడ్జెట్లు ఎక్కువ పెట్టడం, దాని రేట్లని లాగడం కోసం జనాల మీద బాధడం, టికెట్లు ఎక్కువ పెట్టడం. అట్లాగే థియేటర్లలో మిగతా ఒక టీ తాగినా ఒక కాఫీ తాగినా 200 లేకుండా టీ కాఫీ రాదు, ఒక పాప్కార్న్ తింటే 300 పెట్టాలి. ఇలాగా కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ఆల్టర్నేటివ్ ఏంటంటే ఓటీటీ కూడా ఎలాగ తయారైనాయి, సబ్స్క్రిప్షన్ పెడతారు, మళ్ళీ సబ్స్క్రిప్షన్ పెట్టినాక మళ్ళీ లోపలికి వెళ్ళినాక మళ్ళీ దానికి రెంట్ అని, దానికి ఇంకోటని, యాడ్ రాకుండా ఉంటే ఎంత డబ్బులు కట్టనని మళ్ళీ లాగడం అనేది కనబడుతుంది. దీని పట్ల తీవ్ర నిరసన కన్జ్యూమర్స్ లో ఉంది. అందుకని ఆల్టర్నేటివ్ గా పైరసీ సైట్లలోకి వెళ్ళి చూసుకుంటున్నారు. సో ఇది అంటే అదొకటి. రెండోది ఓవరాల్ గానే కన్జంప్షన్ అనేది గత కొంతకాలంగా ఇండియాలో కన్జంప్షన్ పడిపోయింది. మొత్తం ఎకనామీలో 60% కన్జంప్షన్ ఉంటే అది బాగా డౌన్ అయిపోయింది. అందుకనే మోడీ ప్రభుత్వం 2 చర్యలు చేపట్టింది. ఒకటి, మిడిల్ క్లాస్ మీద వేసే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించింది, అట్లాగే జిఎస్టీ తగ్గించింది, కన్జంప్షన్ పెంచాలనే ఉద్దేశంతో.
సో ఈ అన్నిటి కారణాల రీత్యా సినిమా ఈ పైరసీకి ఆదరణ అనేది ఉంది, ఐబొమ్మకి ఆదరణ ఉంది. ఐబొమ్మ రవి ఒక రాబిన్ హుడ్ లాగా, అంటే డబ్బున్న వాళ్ళని దోచి పేదోళ్ళకు పెట్టే రాబిన్ హుడ్ లాగా సినిమా ప్రొడ్యూసర్లకి హీరోలకి నష్టం కలిగిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం అశేష ప్రేక్షకులకి ఆనందం కలిగిస్తున్నాడు. సో ఈ రెండు కారణాలు, ఆల్రెడీ సినిమా ప్రొడ్యూసర్ల మీద హీరోల మీద కోపం ఉంది, రెండవది కాస్ట్ పెరిగిపోయింది అనేది ఉంది. దానికి ఇతను మంచి క్వాలిటీతో అందిస్తున్నాడు అని అతని పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇది అర్థం చేసుకోకుండా సజ్జనార్ లాంటి వాళ్ళు బెదిరించడం అనేది ఏదైతే ఉందో, ముఖ్యంగా చూసే వాళ్ళందరిని అరెస్ట్ చేస్తానంటే ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేస్తారు? మన జైళ్ళల్లో టోటల్గా కెపాసిటీనే 4 లక్షలు. మన ఇండియాలో జైల్స్ అన్ని కలుపుకుంటే కెపాసిటీ 4 లక్షలు. అది ఆల్రెడీ ఓవర్ క్రౌడెడ్, 5 లక్షల మంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు నెలకి 37 లక్షల మంది చూస్తున్నారు. 37 లక్షలు తీసుకెళ్లి అరెస్టులు చేస్తారా, జైలు చేస్తారా? అంత యంత్రాంగం పోలీసులకు ఉందా? అంత యంత్రాంగం దీని మీద పెట్టాలని అంత అవసరం ఉందా? సమాజంలో ఇదేమన్నా అతిపెద్ద ప్రాబ్లమా? కాబట్టి ఇవన్నీ చర్చకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న ఛాంబర్ మీటింగ్ పెట్టి అసలు రవిని ఎన్కౌంటర్ చేసేయండి, చంపేయండి. ఎన్కౌంటర్ అంటేనే ఇవాళ నేను చాలాసార్లు పోలీసులు అంటుంటారు ఎన్కౌంటర్ అని, కానీ ఎన్కౌంటర్ అంటేనే హత్య అనేది ఎప్పుడో అందరికి తెలిసిపోయింది. ఎన్కౌంటర్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అది హత్య అని తెలిసి, ఇప్పుడు సి కళ్యాణ్ చెప్తుండేది ఏంటి? రవిని హత్య చేయమని డైరెక్ట్ గా. ఎన్కౌంటర్ చేయండి అంటే అర్థం ఏమి? హత్య చేయమనే కదా. ఎన్కౌంటర్ చేయడం, ఎన్కౌంటర్ అనేది జరగాలి. అంటే అనుకోకుండా అతను పోలీసుల మీద కాల్పులు జరిపితే, పోలీసులు కాల్పులు ఆత్మరక్షణకు జరిపితే దాన్ని ఎన్కౌంటర్ అంటారు. కానీ ఇక్కడ ఎన్కౌంటర్ చేయండి అంటే అర్థం ఏమిటి? చంపేయమని. సో ఒక ఇతను లీగల్ గా నేరం చేశాడు అనుకున్నాం, అది కూడా మనం చెప్పేది కాదు, కోర్టులో ప్రూవ్ కాదు. లీగల్ గా నేరం చేస్తే ఆ చట్ట ప్రకారం అతనికి ఎంత శిక్ష అంత పడుతుంది. కానీ ఈయనెవడు చంపేయమనడానికి అన్న ఒక స్పందన విపరీతంగా జనాల్లో. ఒక పోస్ట్ చూసాను నేను, ఒక న్యూస్ సైట్ పోస్ట్, దాని కింద నేను చూసిన టైంకి మార్నింగ్ దాదాపు 600 కామెంట్లు ఉన్నాయి. 600 కూడా కళ్యాణ్ని, సినిమా ఇండస్ట్రీని విపరీతంగా ఎక్కి దిగుతున్నారు. ఏంటి బుద్ధి లేదా మీకు? ఎన్కౌంటర్ చేయమంటావు, నిన్ను చేస్తారా ముసలోడా అని చాలా దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. అది చూసైనా వీళ్ళలో మార్పు రావాలి. ప్రొడ్యూసర్లకి దెబ్బ ఖచ్చితంగా, పైరసీ అనేది పెద్ద దెబ్బ. అది వాళ్ళకి ఏంటంటే ఓన్లీ పైరసీ వాళ్ళే కాదు, ఈ మొత్తం ఎపిసోడ్ లో సఫర్ అయ్యేది ప్రొడ్యూసర్లు హీరోల కంటే కూడా. ఎందుకంటే హీరోలకి ఏముంది, వాళ్ళు రిమెంట్ అయిన వాళ్ళకి వస్తుంది, వాళ్ళ ప్రాఫిట్ లో షేర్ ఉంటే వాళ్ళకి వస్తుంది. ప్రొడ్యూసర్లు లాస్ అవుతారు. ప్రొడ్యూసర్లకి హీరోల పట్ల ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఎందుకంటే హీరోలు వీళ్ళ కంట్రోల్లో ఉంటారు, అసలు ఏది వీళ్ళ కంట్రోల్లో ఉండదు. అలాంటి ఈ ఫ్రస్ట్రేషన్ అంతా రవి మీద చూపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రవి ఆయన బాధతో ఫ్రస్ట్రేషన్తో అడుగుతున్నాను అన్నాడు. బాధతో ఫ్రస్ట్రేషన్తో ఎవరినైనా చంపేయమని అడగచ్చా? అది కూడా నేరం అవుతుంది. యాక్చువల్గా ఆయన మీద కూడా కేసు పెట్టచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి నిందితుడు, అతను నిందితుడు, దోషి కూడా ఇంకా కాదు. అతన్ని చంపేయమని అడిగే హక్కు తనకి ఎవరిచ్చారు? నీకు నష్టం జరిగితే నువ్వు లీగల్ గా చేసుకో. రేపు పొద్దున ఇతని మీద ఎవరికైనా, ఇతని మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయి, కళ్యాణ్ మీద కూడా. అప్పుడు వాళ్ళు అడిగితే అలా అడగచ్చా? కాబట్టి ఇదేంటంటే మనకి సమస్య వచ్చినప్పుడు అవతలని చంపేయమంటే రేపు మనమే వేరే వాళ్ళకి కూడా సమస్య కావచ్చు. కాబట్టి లీగల్ గా ఈ దేశంలో వ్యవస్థలు ఉన్నాయి, న్యాయం ఉంది, చట్టం ఉంది. లీగల్ గా అతని మీద సత్వరంగా కేసును త్వరగా పరిష్కరించి అతనికి మాక్సిమం శిక్ష పడేట్టుగా చూడమని పోలీసులను అడగాలి. అది న్యాయమైంది. అది వదిలేసి ఎన్కౌంటర్ చేయండి అని అడగడం ఖచ్చితంగా దుర్మార్గమైన విషయం. మనం సమాజంలో మనకి నచ్చిన వాళ్ళంతా ఎన్కౌంటర్లు చేసుకుంటూ పోతే ఎవరు మిగలరు. నువ్వు కూడా చాలా మందికి నచ్చవు, నువ్వు కూడా చాలా మందికి అన్యాయం చేస్తుంటావు. సో నువ్వు కూడా చాలా మందికి పేమెంట్లు ఎగ్గొట్టుంటావు. నాకు తెలిసి ఆయన చేసిన ఒక సినిమాలో, అంటే రామ్ గోపాల్ వర్మ అనుకో బాధ్యుడు, ఈయన కాదు, దాదాపు 400 చెక్కులు బౌన్స్లు అయినాయి. మరి వాళ్ళందరూ వచ్చి ప్రొడ్యూసర్ని, రామ్ గోపాల్ వర్మని ఎన్కౌంటర్ చేయమని అడగచ్చా? వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా, వాళ్ళ పనికి తగిన కూలీ ఇవ్వలేదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని ఎలా అడ్రస్ చేయాలో లీగల్ గా అలా అడ్రస్ చేయాలి. కానీ ప్రొడ్యూసర్ కానీ, హీరోలు కానీ, తర్వాత సజ్జనార్ లాంటి వాళ్ళు కానీ దీన్ని డీల్ చేసిన దీని పద్ధతి సమాజంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు ఇదేదో దేశ సమస్య అయినట్టు, అతను ఒక టెర్రరిస్ట్ అయినట్టు డీల్ చేశారు.
అది రాంగ్. వీళ్ళకి నష్టం జరిగితే దాని మీద ఫైట్ చేయొచ్చు, అతనికి లీగల్ గా శిక్ష పడాలని కోరుకోవచ్చు. వాళ్ళ నాన్నే లీగల్ గా శిక్ష మా వాడికి వేయండి అని అడుగుతున్నాడు. ఆయన శిక్ష తగ్గించండి అని వేడుకుంటున్నాడు తప్ప మా వాడు నేరం చేయలేదనో మా వాడికి శిక్ష వేయద్దనో అతను అనట్లేదు. అంత ఫెయిర్ గా ఉన్నాడు వాళ్ళ ఫాదరే. ఆయన చూసి నేర్చుకోవాలి సినిమా వాళ్ళు. అంతేగాని సమాజంలో మన పట్ల ఎందుకు ఇంత తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది కూడా వాళ్ళు ఆలోచించాలి సినిమా వాళ్ళు. అది వదిలేసి చిరంజీవి దగ్గర నుంచి అందరూ, నేను చిరంజీవికి ఇంత వ్యతిరేకత కూడా నేను చూడలేదు. చిరంజీవికి ఒక వర్గం సపోర్ట్ చేయాలి కదా. చిరంజీవి పోస్టుల కింద కూడా చూడు, మొత్తం యాంటీ కామెంట్లు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరి మీద సినిమా వాళ్ళ మీద యాంటీ కామెంట్లు ఉంటాయి. ఇది మంచిది కాదు. సమాజంలో సినిమా వాళ్ళ మీద ఇంత వ్యతిరేకత ఉందన్న విషయం వీళ్ళు అర్థం చేసుకోవాలి. రవికి ఎందుకు ఇంత ఆదరణ ఉందనేది కూడా అర్థం చేసుకోవాలి. రవి లీగల్ గా, ఎవరు కూడా లీగల్ గా రవి తప్పు చేయలేదని ఎవరు అనట్లే. రవి లీగల్ గా తప్పు చేశాడు, కానీ ఎందుకు అంత ఆదరణ ఉందనేది ఆలోచించమని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అది ఆలోచించాలి. అంటే సమస్య అనేది రవినాథ్ కాదు, రవిని అరెస్ట్ చేయడం వల్లనో ఎన్కౌంటర్ చేయడం వల్ల పైరసీ ఆగిపోతుందా? ఆగదు, అసలు ఆగలేదు కదా. ఇప్పుడు ఐబొమ్మ ఎప్పుడూ మోసేశారు నిజానికి. ఇప్పుడు రకరకాలుగా వచ్చి నిన్నెవరో ఒక అతను 20-30 పెట్టాడు ఒక లిస్టు ఫేస్బుక్ లో. 20-30 ఉన్నాయి చూడండి, మీకు కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకుని. ఇంకా పెరుగుతుంది అది. ఒక కసిగా ప్రతి ఒక్కడు పైరసీని ప్రోత్సహిస్తాడు. అది సినిమా వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎంతసేపు ఒక సునకానందం అంటాం కదా, అటువంటి ఒక ఆనందం కనపడుతుంది రవిని అరెస్ట్ చేస్తే. కానీ దానివల్ల సమస్య రవి కాదు, రవి వల్ల సమస్య పోదు, రవిని అరెస్ట్ చేయడం వల్ల సమస్య పోదు. ఈ విషయం వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉండడం వల్ల అర్థం కావట్లేదు తప్ప వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఏమి చేయలేని ఒక నిస్సహాయత, ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చే మాటలుగా మనకి అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.